మధ్యాహ్నం కూడా చపాతీ నేను వాళ్ళంతా రైస్, నో రైస్, ఓన్లీ చపాతీ. బాగుందా? ఓకే తింటాం. ఇక్కడ టీ మాత్రం ఎక్సలెంట్ ఉంది, నాకు డిఫరెంట్ టేస్ట్ కదా. చిన్న వెనక్కి వస్తున్నా, చిన్నయ్య వెనక్కి వస్తున్నా, నీకోసం వెనక్కి వస్తున్నా చిన్న. ఓకే ఆయుధ కర్మాగారం లాగా. హాయ్ చిన్న. వద్దొద్దు ఇంకా పైకి, నువ్వు వచ్చాయి, టైం అవుతుంది, వచ్చాయమ్మా. చిన్న త్వరగా రామ్మా. రండి సార్, చిన్ని సారు రండి సారు. అక్కడ కారు రెడీగా ఉంది, త్వరగా వెళ్ళు. అక్కడ గేట్ బయట పెట్టాడు. చిన్న అక్కడ కారు ఉంది, వెళ్ళు. ఆల్రెడీ డాడీ ఎక్కేశారు. హాలిడే హోమ్స్ ఇందోర్. మంది మన జూ కొంచెం వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ మంచి గ్రీనరీ ఉంది. చిన్న అందులో ఉంది కాబట్టి ధైర్యంగా నుంచున్నాం మనం. కదులుతుంది. అందులో ఉంది కాబట్టి ఇట్లా నుంచున్నాం, లేకపోతే దగ్గరలో ఉంటామేమే మనం. ఐ లవ్ జూ, ఐ లవ్ చిన్ని తండ్రి, వి లవ్ డాడీ, నేను వి లవ్ చిన్ని తండ్రి. స్నేక్స్ ఉన్న దగ్గరికి వెళ్దాం పదండి.
తర్వాతనా? ఇక్కడ టికెటా? ఓకే. బర్డ్ ఐవరీ. ఏం చేయించే బాబు? మళ్ళీ ఇట్లా రానొచ్చున్నా? బర్డ్ బర్డ్ ఇంత బిల్డప్ అవసరమా? ఈ చైన్స్ ఎగరవా? పట్టుకొని అమ్మ నా భయం వేస్తుంది, అంటుకుంటుంది. భలే ఉంది అంటారు. నువ్వు పట్టుకో పిజియన్ని. ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. పట్టుకొని ఇట్లాగా చిన్న క్యూట్ క్యూట్ కుందేలు. క్యూట్ కుందేలు. ఎలుక అది కుందేలు రా. అది చూడు మరి అలా ఉంది కుందేలు. అంతే, అదో టైప్ కుందేలు. ఎలుకలు అట్లా గడ్డి ఆగా కుందేలు అక్కడ ఉంది. మరి చెవులు కూడా చూడు కుందేలు పిల్లలు. అది కుందేలు గడ్డి తినవు ఎలుకలు. బాగుంది కదా, కాంబినేషన్ బాగుంది. ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, ఆలివ్ గ్రీన్. క్యారెట్ సల్లి. ఈ కాంబినేషన్ బాగుంది కదా చిన్న. ఫిషర్ మ్యాన్, ఈయన ట్రైబల్ ఫిషర్ మ్యాన్. ఫిషెస్ పడుతున్నాడు. గుడ్ లక్ పాండ్ అంట. డబ్బులు వేస్తారు అందుకని గుడ్ లక్ పాండ్. గట్టిగా పట్టుకోమ్మా, అంతే. అందులో खरगोश खरगोश हाँ ये खरगोश ये बटिए बटे की प्रजाति अब मिटा रहा है। कौन सी जानवर? तर मोठं अंडा रखना जड़ों की आय मैंने देखो ऑफर किया था अफ्रीकन पिजियन। मैं दिल्ली का लंगूर दे रहा था, उन्होंने एक्सेप्ट ही नहीं किया। కానీ డక్ షేప్ లో ఉంది కదా ఆ పిజియన్ చూసావా? ఏది అది వెనకాల కూర్చొని చూడు, వెరైటీ అది. అదే ఎంత బాగుంది. అదే మరి వెరైటీ ఇప్పుడు
నేను కింద చూస్తున్నానే. ఆఫ్రికన్ పీజియన్ అంటే అది. నేను ఇదేంటి డక్ లాగా ఉందనుకుంటున్నా. అవును పీజియన్ అంటే అది కాంబినేషన్ చూసావా, కానీ క్లోజ్అప్ తీయాలి కదా చిన్న. అది పీజియన్ అంటే అతను ఏమంటున్నాడంటే ఎగురుతున్నాయి కదా ఇక్కడ ఉన్నవి ఇదే నేమ్తో ఉండాలని లేవు అంటున్నాడు. ఓ పీజియన్ కాదు, అది కూడా ఒక ప్యారెట్. కరెక్ట్ ఎగిరి వేరు వేరు చెట్లకి వెళ్తున్నాయి కదా. కరెక్టే. ఇగో ఇదేమో బిజీ ఉన్నారు తండ్రి కొడుకులు. వీడియోలు తీసుకుంటా. నేనేమో సెల్ఫీ వీడియోస్ నేను. వీళ్ళేమో తండ్రి కొడుకులు బిజీ. ఇక్కడ శ్రీనివాసరావు గారు బిజీ. మీరు క్రిత జన్మలో యానిమల్స్ అనుకుంటానే. ఇక్కడి నుంచి కవలట్లేదు మీరిద్దరు. ऊपर भी तो है, कुंडी क्या है वो? ఆస్ట్రిచ్ ఎగ్ చూసారు అక్కడ ఉందా? అటు సైడ్ ఉంది. ఇట్రా ఇక్కడ ఉంది. ఎక్కడ? ఓ అదే ఆస్ట్రిచ్ ఎగ్ అంట. అటు సైడ్ రా. ఎగ్గా దానిలోకి వెళ్ళి ఎగ్గా ఎగ్ ఏంటి? ఏంటది? వామ్మో, ఓహో ఇదే ఎగ్. నేను ఏంటో ఎగ్ అనుకుంటున్నా. ఎగ్గులో తల, ఎగ్గులో చిన్ని తండ్రి. ఆ ఎగ్గులో నుంచి వచ్చాడు చిన్న. అమ్మ బొజ్జలో నుంచి వచ్చా చిన్న. ఆ ఎగ్ నుంచి కాదు. ఇప్పుడు ఎగ్గులో సీనయ్యలు. అవసరంలో బాగానే ఉంది. ఎగ్ వస్తుంది, షేడ్ పడుతుందని. కొంచెం షేడ్ పడుతుంది శ్రీను, ఎండబడి. ఓకే అట్లా ఉండు. ఓకే ఓకే. ఇది బాగుంది కదా. షేడ్ వస్తుంది ఫోటో. కమ్ జైల్లో నుంచి వస్తున్నాడు ఖైదీ, వస్తున్నాడు ఖైదీ. నేను పడేటట్టున్నాను చిన్న. ఏంటి శ్రీ నీటి పేరు? ఆస్ట్రిచ్. అక్కడ రాశాడుగా మరి అదేంటిది? అదేంటమ్మా ఇదైతే ఎమ్ము. హిందీలోనేమో ఎమ్ము.
ఇంగ్లీష్లో ఈము. उल्टा कहाँ जा रहा है? ఏంటి వాటి వాటర్ పంపిస్తున్నారా ఏంటి? అమ్మో టాలెస్ట్ బర్డ్ ఇది ఆస్ట్రిచ్. మన ఎద్దుతో సమానం అన్నమాట. అమ్మో ఎంత పెద్దగా ఉందంటే బాబు. ఆ కాలు చాలా బలంగా ఉంటుంది. ఒక తన్ను దానికి ఒక తన్నుదంటే జూ బయటికి వెళ్ళి పడతామేమో మనం. ఇది ఆస్ట్రిచ్ బాగుంది. తీస్తున్నానులే. నువ్వు తీయకలే, నేను తీస్తున్నా. నువ్వు కూడా చిన్న పక్కకి వెళ్ళి. చిన్న ఒక్క తన్నుదంతే హైదరాబాద్లో పడతామేమో చిన్న. హాయిగా ఉంటుంది. శ్రీను ఇది స్నేక్ హౌస్ అంట. 5 రూపాయలు కట్టాలి కోసం. ఇది 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 స్నేక్ హౌస్ ఇదంట. ఎన్ని ఉంటాయి? 1000 ఉంటాయి స్నేక్స్. 2000 అంట. పైథాన్ వినపడదు కదా. క్లోజ్డ్ అన్ని గ్లాసెస్. కర్డ్ కీల్ బ్యాక్. ఇది కూడా హెడ్ కనబడుతుంది కదా. అసలు ఇక్కడ నుంచి చాలా ఉన్నాయి. చూసేటప్పుడు భయం వేస్తుంది. గ్లాస్ అవుతలే చూస్తుంటే భయం వేస్తుంది. యువతలుండి పరుగే పరుగు. ఏం కాదు. అదైతే శ్రీను ఆ చివరిదైతే ఇగో ఈ గ్లాస్ పక్కనే ఉంది. ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళిపోయింది. అసలు భలే ఉందిలే. ఇస్తుంది. ఏది 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 నిజమేనే. కుబుసని అది అసలు నైట్ టైం అంటారుగా. ఏంటి అసలు నేను తీస్తున్నానా దాని అంక చూస్తున్నానా ఏం అర్థం కావట్లా. అయ్యో ఏంటి అసలు కనపడుతుందా పాము? పాము కనపడట్లా ఇందులో. ఏంటో తీస్తున్నా వీడియో.
చిన్న ఎటు వెళ్ళింది చిన్న అది ఆహా చిన్న క్లోజప్ లో పెట్టాడు బయట ఇట్లా ఇలా అందమే అను నువ్వే అను అదే అను అను ఇప్పుడు అను ఇట్లా చూడు ఇటు చూడు ఏది వెరైటీ ఉందంట పద కొంచెం అంత కొంచెం ఉందనుకో చిన్న హోలు మంచిగా వచ్చేస్తుంది బయటికి కథం గిలాస్ ఏది అమ్మో వైట్ స్నేక్ ఏ బాబు ఎప్పుడు చూడలే శ్రీను బ్యాంబూ వైపర్ అంట చిన్న ఎప్పుడు చూడలే నేను వైట్ స్నేక్ దీంతో చాలా మంది ఆడుకుంటారు ఇది ఏం చేయదంట ఓ కానీ ఇది అదేనా బ్యాంబూ వైపర్ ఇదేం చేయలేదు చిన్న ఇగో క్లోజప్ చేసి తీయి ఇది శ్వేతనాగు కాదు లేచింది ఇదిగో ఇది ఫస్ట్ ఇది క్లోజప్ ది నువ్వు తీర్చన్నా నేను షేక్ చేస్తా ఉంటాను ఇంత వైట్ ఎప్పుడు చూడలే నేను తెలుసా అమ్మో మన ఇల్లు అంతా వైట్ ఇది వైట్ అంటే ఇప్పుడు ఇష్టం లేదు నాకు నాకు వైట్ అంటే అంత ఇష్టం ఈ పాము చూసి నాకు ఇష్టం లేదు చిన్న భయం వస్తుంది అనకొండ పిల్లలు అనుకుంటానే ఇవి అనకొండ అని రాశారు ఇక్కడ నీళ్లు అస్తమానం రావాలని ఫీల్ ఉండాలని పైప్స్ పెట్టారు కదా అట్లా ఈ అనకొండ పిల్లలు 2 వేశారు 2 టైం పాస్ చేయాలన్న సరేనా 2 టైం పాస్ చేసి అనకొండ స్నేక్స్ కాంప్లెక్స్ అనకొండ పైథాన్ రసెల్ వైపర్ ఏది అమ్మో చిన్న ఏంటి చిన్న ఇది సెల్ఫీ కాదు చెయ్యడ్డు వస్తుంది అవి చూస్తుంటే నాకు షేక్ అయిపోతుంది వీడియో తీస్తున్నా కూడా అసలు వీడియో నీట్గా తీయట్లా షేక్ చేసుకుంటున్నా కంగారుగా అదేదో బయట ఉన్నట్టు తీస్తున్నా చిన్న ఏది ఫ్రెండ్స్ ఏమో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అసలు ఏం తీస్తున్నాను నేను కనబడతలా నేను అసలు గుడ్డి మొఖాన్ని అసలే ఓకే ఏవో షేక్ చేసుకుంటా తీస్తున్నా పాములు చూడంగానే పైథాన్ జరియల్ అంటే ఈ క్రొకడైల్ పేరు జరియల్ ఇది ఓన్లీ ఇండియాలోనే ఉంటుంది దీనిగా మంచి పేరు పెట్టారు మనకు ఇదంత కనపడట్లే నీళ్ళల్లో బయటకు వచ్చినప్పుడు తీయాలి అది కూడా ఇటు తిరిగితే బాగుంటుంది చిన్న రీనోసరస్ కాదు హిప్పోపోటమస్ హిప్పోపోటమస్
వచ్చేసింది అనుకో మనం వెళ్ళిపోతాం దాని నోట్లో. హిప్పోపోటమస్. ఇక్కడ ఇందోర్లో బాగా పెడుతున్నారు ఫుడ్ యానిమల్స్కి. మన హైదరాబాద్లో అన్నీ సూపర్ ఉంది. ఇప్పుడు నీళ్ళలోకి వెళ్ళిపోద్ది అనుకుంటా. తింది శుభ్రంగా వెళ్తాను ఇద్దరు. అయ్యో చిన్న ముండ డస్ట్ అంతా లెగుస్తుంది. సంభాల్ సంభాల్. బాగా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంది. మెయిన్ యానిమల్స్తో పాటు గ్రీనరీ కూడా బాగుంది కదా. యానిమల్స్తో పాటు గ్రీనరీ పిచ్చగా ఉంది. జంగిల్ క్యాట్ అందులో ఉంది. ఎందులో నక్కిందో ఏమో. ఉందా? బయటనే ఉందా? చూడండి. నన్ను పిలవండి కనపడగానే. చూస్తుందా? ఓకే. ఎక్కడుంది? ఇందులో ఉందా? ఓహో కిందనా? ఏం కనబడట్లా నాకు. కమాన్ యార్ కమాన్. ఏం లేదు, వెళ్తున్నాం. టైగర్స్ లయన్స్ చూద్దాం దా. ఇక్కడ ఏదో రాసు నక్క ఏదో ఉంది. కమింగ్. ఏది? నేను ఇందాక తీసా ఇది వీడియో. ఇట్లా తీస్తానండి. వావ్ బాగుంది శ్రీని. ఇక్కడ మన ఇద్దరం ఫోటో తీద్దా. వేస్ట్ అంతా ఇటు పంపించి చాలా హైట్ ఉన్నాయి. అదే ఓకే ఒక్క మెట్టే ఉంది అట్లా. ఒకటి అది ఒక చెక్క అక్కడ లేదు. అందుకని హైట్ అయింది. హాయ్ బాయ్ బాయ్. ఏదో ఎక్కడానికే కానీ కొంచెం చీకటి పడినట్టు తప్ప. ఏమో ఒకసారి ఎక్కువ ఏముంది, ఒక్క ఎగిరి ఇక్కడ కూర్చో. చాలా రిస్క్ అమ్మా. పడితే ఇంకేమైనా ఉందా అమ్మా? రౌండ్ వేస్తాము, మళ్ళీ వచ్చి ఆగుతాం. చిన్న ఇది ఎక్కుతున్నాను. ఏమో ఒకసారి ఎక్కువ ఏముంది, ఒక్క ఎగిరి ఇక్కడ కూర్చో. చాలా రిస్క్. అదిరింది చిన్ని తండ్రి. అమ్మో భలే కూర్చున్నావు చిన్న. చెట్టు మీదకి ఎక్కిన ఒక కోతి. చెట్టు మీదకి ఎక్కిన ఒక పెద్ద లిటిల్ కోతి. పెద్ద కాదులే, లిటిల్ మంకీ. ఓకే పెద్దది కాదు, చిన్ని కోతి. ఓకే నువ్వు అట్లానే ఉండు చిన్న. నేను అట్లా వెళ్ళేటప్పుడు నువ్వు దిగేటప్పుడు కూడా తీస్తా. అట్లా బాగుంటుంది, చెట్టు మీద నుంచి దిగుతున్నట్టుగా తీస్తా. ఓకే చిన్న దిగు చిన్న. అమ్మో
ఇక్కడ ఎక్కువ వైట్ పీకాక్సే ఉన్నాయి కదా. ఈ సెల్ అంతా వైట్ పీకాక్. వైట్ కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. వైట్ చూసాం అప్పుడు పాలంపూర్లో వైట్ చూసామా, వేరే చూసాం కదా. అప్పుడెప్పుడు వైట్ పీకాక్స్, వైట్ స్నేక్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. క్రొకడైల్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. అంత పెద్ద నోస్ ఉన్న క్రొకడైల్ ఎప్పుడు చూసాము. అదే చూడాలి. అవును, బోర్ వచ్చింది. ఇంకోటి లేదా? మంచి ఒక పాట పెడదాం. వెనకాలా కానీ ఖచ్చితంగా ట్రైన్ చేశారు, డౌటే లేదు. వెనక కూడా లేపుతుంది. చూడన్నా చిన్న